హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లోనైతే చాలా వీడియోస్ ఉన్నాయి మంచివి. మీరు ఇంతవరకు వెళ్ళి చూడకపోతేనైతే ఖచ్చితంగా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. ఈరోజు ముచ్చట ఏంది అంటే మా ఫ్రెండ్ది అయితే పెళ్ళి. యాక్చువల్గానైతే హైదరాబాద్లోనే పెళ్ళి. ఇంకా వీకెండ్ రోజే ఉండే, ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా. కాకపోతే నాకు పెళ్ళి అడ్రస్ అక్కడ అంత ఐడియా లేదు. మా రూమ్మేట్ని అయితే రిక్వెస్ట్ చేసి మరి తనను కూడా నాతో పాటు తీసుకొని వెళ్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇంకా పెళ్ళి 11కు ఉండే. కాకపోతే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అయితే తను లేట్గా వస్తా అని చెప్పింది. ఇంకా నేను ఒక్కదాన్ని అక్కడ వెళ్ళి ఏం చేయాలన్నట్టుగా లేట్గా స్టార్ట్ అవుదామని ఇంకా తను స్టార్ట్ అయిన టైంకి అయితే స్టార్ట్ అయినా. యాక్చువల్గా పెళ్ళి 11కి అయితే నేనైతే 12కి స్టార్ట్ అయినా పెళ్ళికి అయితే. ఇక్కడ నుంచి మేము ఉండే దగ్గర బస్సెస్ చాలా వెయిట్ చేసినా రాలేదు. మళ్ళీ మేము ఆటోలో వెళ్ళి తర్వాత ఇంకా వెయిట్ చేసి అక్కడైతే బస్సు వచ్చింది, బస్సు ఎక్కినాము. ఇంకా ఎండలకైతే ఇంకా బస్సు ఎక్కినాక బస్సులను అయితే ఒక్కరంటే ఒక్కరు లేరు. ఇక ఫైనల్గా 2-3 బస్సులు మారిన తర్వాత డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము. మేమైతే చాలా లేట్గా వెళ్ళినాము. ఇక పెళ్ళి అయిపోయింది కావచ్చు అనుకున్నాము. ఇంకా ఎంట్రెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇక అక్కడ అన్ని కార్లు ఉండేసరికి ఇంకా అందరు ఉన్నారులే, ఇంకా పెళ్ళి ఇంకా లేట్గా అయినట్టుందని అనుకున్నాము. ఇక ఇక్కడైతే ఇది ఎంట్రెన్స్. ఎంత బాగా అనిపించిందో, ఏదో టెంపుల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎంట్రెన్స్లోనే మంచిగా మండపం లాగా పెట్టి అక్కడ వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫంక్షన్ హాల్ అయితే ఏసీ ఫంక్షన్ హాల్ ఇంత బాగుండను, చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. నాకైతే మస్తు అనిపించింది. అక్కడ మొత్తం ఒక ఎట్లా అంటే టెంపుల్ లుక్ అయితే తీసుకొని వచ్చిర్రు. పెళ్లి మండపం అయినా ఎంట్రెన్స్ అయినా నాకైతే బాగా అనిపించింది. నేను వెళ్ళినాక కూడా మా ఫ్రెండ్ రాలేదు. ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఇంకా అందరం ఎవరెవరమైతే వచ్చినామో వాళ్ళందరం వెళ్ళి ఫోటో దిగుదామని వెళ్ళినాము. అక్కడికి వెళ్తే ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా రిసెప్షన్ లాగా చేస్తున్నారు ఇక్కడ. ఇక మేమైతే ఫొటోస్ దిగడానికని లైన్లో నిలబడితే ఇంకా ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసినాం అనమాట. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. మేమైతే గిఫ్ట్ అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్లోనే ఏదన్నా మంచిది తీసుకొని మేమైతే ఆర్డర్ చేసి పెడతాము. అందుకే ఇంకా గిఫ్ట్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. ఫైనల్గానైతే మా టర్న్ వచ్చింది. ఇక్కడనేమో ఇక గిఫ్ట్ ఏం లేదు, ఖాళీగా ఏం పోతామని అటు ఇటు చూస్తే పక్కకైతే ఫ్లవర్ బొక్కే ఉండే. మనది కాకపోయినా కానీ మేము చూడు ఎంత డేర్గా ఇస్తున్నామో. ఇంకా అంతేకాకుండా ఒక సింగిల్ రోజు ఇచ్చి కూడా అమ్మాయికి ఇవ్వమంటే మా ఫ్రెండ్ ఏమో ఫుల్ షై ఫీల్ అవుతున్నాడు. ఇక ఇవ్వమంటే ఇంకా ఫైనల్గా సిగ్గుపడుతూ ఇచ్చేసిండు అనమాట. అది కూడా నార్మల్గా. ఇక మళ్ళీ మేము అట్లా ఇస్తారా అంటే ఇంకా తను నాకు సపోర్ట్గా వచ్చిరా తనకా అని అంటున్నాడు. అట్లుంటుంది ఫ్రెండ్స్ తోటి అయితే. మేమైతే చాలా ఫన్ చేస్తాము పెళ్ళికి వెళ్తే. ఇంకా అందరు రాలేదు, కానీ ఉన్న వాళ్ళతోటి అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక ఇక్కడ అయితే ఇక బొకే ఇచ్చేసినాం, విష్ చేసినాం. ఇంకా ఇదైతే ఫోటో సెక్షన్. ఇంకా ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. ఇక ఫ్రెండ్స్ ముచ్చట్లు అంటే ఎట్లుంటాయో తెలుస్తుంది కదా, నార్మల్గా ఉండదు. నాకైతే ఈ పెళ్ళి డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత కిందికి వచ్చినాకనైతే ఇక్కడ కోలాటం అయితే స్టార్ట్ అయింది. నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడైనా ఇక తెలంగాణ అంటేనే ఈ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. కోలాటం అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. ఇంకా నాకు వీళ్ళు ఎట్లా అంటే ఆర్కెస్ట్రా తోటి పెట్టి కోలాటం వేపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది.
పెళ్ళిలో ఈ మండపం చూసినరా ఎంత మంచిగా అనిపించిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి దగ్గర దేవుళ్ళతోటి చాలా బాగా డివోషనల్ లుక్ అయితే తీసుకొని వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా డెకరేషన్ ప్రతిదీ చాలా క్లియర్గా మంచిగా నీట్గా అనిపించింది. ఇంకా ఫంక్షన్ హాల్లో చూడండి అందరూ తినేసి వచ్చారు అనమాట. మేమైతే ఇంకా తినడానికి పోలేదు. మేము పోయినప్పటికీ అందరు తింటా ఉండే, మేమేమో లేట్గా వెళ్ళినాము. ఇక ఫోటోలు దిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరు తినేసిర్రు. మేమే లాస్ట్ అనుకున్నాము. అయినా కొంతమంది ఉండే, కానీ ముందు ఉంటే ఇంకా పెళ్ళి చూసుంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. పెళ్ళి అయిపోయింది కదా, ఎంతైనా పెళ్ళి చూసినట్టు ఉండదు కదా, మనం ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఇక మేమైతే ఇంకా తిందాంలే అనేసి వెళ్ళినాము. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అందరు రాలేదు. నేను మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరమే కలిసి తింటున్నాం అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా డెకరేషన్ ఎంత బాగా చేసిరో. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే సర్వింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళు ఫ్రూట్స్ కూడా పెట్టారు. సమ్మర్ కదా చాలా బెటరు. మా ఫ్రెండ్కి అయితే పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళు తింటూ ఉంటారు అనేసి మేమైతే ఫ్రూట్స్ ఇచ్చేసినాము. ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు మంచిగా సర్వ్ చేసే వాళ్ళు అయితే అసలు ఫంక్షన్కి వచ్చినట్టే మంచిగా రెడీ అయ్యి చాలా సిస్టమేటిక్గా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే మనం క్యారెట్లు తినకుండా పెట్టుకుంటాం కదా ప్లేట్లో, ఇక అట్లా పెట్టుకున్నాము. ఇక నేను క్యారెట్ ఇక తింటూనే ఉన్నా ఫుడ్ పెట్టుకోకముందే. ఇంకా ఫుడ్ అయితే ఇంకంతా అయిపోయిందని చెప్పినా కదా. ఫస్ట్ అయితే నేను చపాతీ వేసుకున్నా. ఇదైతే చికెన్ అంట. నేను చికెన్ తినాను కాబట్టి చికెన్ పెట్టుకోలేదు. పక్కకున్నది కూడా ఏదన్నా మటన్ కావచ్చు అని అనుకున్నా, అది కూడా చికెన్ అంట. గ్రీన్ చికెన్ అంట. ఇదేంటిదో అనుకున్నా, అసలు పెట్టుకోలేదు. అదేంటిది అని అడిగితే ఫిష్ అని చెప్పిండు. ఇంకా నేను ఫిష్ తింటా కదా అని పెట్టుకున్నా. యాక్చువల్గా ఇంకా లాస్ట్కి అయింది కదా, అందుకే అట్లా పొడి పొడి అయిపోయింది. ఇక మటన్ బిర్యానీ పెట్టారు. ఇంకా బిర్యానీ పెట్టుకున్నా. మనకు మటన్ ఉంటే చాలు కాబట్టి మటన్ బిర్యానీ తోటి కుమ్ముతాం అనమాట. ఇక అట్లా నేను నా ఫ్రెండ్ అయితే ఫుడ్ పెట్టుకున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అయితే ఫ్రూట్స్ తింటా ఉన్నాడు అన్నట్టు. ఆయన పాపం ఏం డిస్టర్బ్ చేయకుండా ఆయన తింటా ఉన్నాడు. అల్లరే చేయలేదు. మాకు తినేటప్పుడు అసలు ఇబ్బంది కలిగలేదు. వీడేమో చిన్నోడు అనమాట. వాడు కూడా అసలు సైలెంట్గా ఉన్నాడు, ఏం అనట్లేదు, చూస్తూ ఉన్నాడు. ఇక మేమైతే ఇక అట్లా ఫుడ్ పెట్టుకొని తింటూ ఉన్నాము. మా ఫ్రెండ్ ఏమో ఫుడ్ పెట్టుకోవడానికి వెళ్ళింది. ఇక నేను వాళ్ళ బాబుని అయితే పట్టుకున్నా. ఇక నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి. ఫిష్ ఫ్రై ఇంకా మటన్ అన్నీ బాగున్నాయి అనమాట. ఇంకా కొంచెం ముందు వెళ్తే కొంచెం మంచిగా ఉండేది. అన్నీ అయిపోయినాక వెళ్ళాం కదా, ఇక అట్లా అనిపించింది. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా స్వీట్స్ వీళ్ళు ఏం పెట్టిరంటే మలాయి ఇంకా ఐస్ క్రీమ్ 2 పెట్టిరు. మలాయి అయితే చాలా అంటే చాలా బాగుంది. బల్క్ వేసినా కానీ మస్తు వేసారు. చాలా మంచిగా అనిపించింది. ఐస్ క్రీమ్ కూడా చాలా మంచిగా ఉండే, డిఫరెంట్ ఫ్లేవర్ అదైతే. ఇంకా ఫ్లేవర్ ఏంటో నాకు తెలియదు కానీ ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. ఇది నేను ఇద్దరమే వచ్చినాం అనమాట. ఇక వాళ్ళ బాబాయ్యుడు ఎట్లా చూసి నవ్వుతున్నాడు. హాయ్ చెప్పమంటే ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఇక అట్లా ఉంటుంది పిల్లలతోటి. అసలు గ్రేట్ అనిపించింది. 2 పిల్లల్ని వేసుకొని అది ఎట్లా మెయింటైన్ చేస్తుందో ఏమో అనిపించింది. ఒకరు ఏడుస్తా అంటే ఇంకొకరు సైలెంట్ ఉంటారు, ఇంకొకరు ఏడుస్తే ఇంకొకరు అట్లా ఎప్పటికీ ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. ఇక మేము తింటూనే ఉన్నాం. అక్కడ ఇక ఫుడ్ తీసేస్తూనే ఉన్నారు. ఇక్కడేమో పెళ్లి వాళ్ళకి ఫుడ్ పెట్టేసారు. ఇక అట్లా మేమైతే పెళ్లి మండపం నుంచి తినేసి కొద్దిసేపు ఉండి ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఓకే మరి బాయ్.